పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో సంక్షోభం ఏర్పడడంతో భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్లపై ఆంక్షలు, బ్లాక్ మార్కెటింగ్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇప్పటికే తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు విద్యార్థులు ఉండే పైన హాస్టల్స్ తీవ్ర ప్రభావం పడింది. భీమవరం శ్రీ విష్ణు కళాశాల హాస్టల్లో ప్రతిరోజు 5,000 మంది విద్యార్థులకు వంట చేసే పరిస్థితి ఉంటే గ్యాస్ కొరత వల్ల కట్టెల పొయ్యిలను ఉపయోగించి విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి ఆహారాలు అందిస్తున్నామని అంటున్నారు. ఇక ఇదే అంశంపై శ్రీ విష్ణు కళాశాల హాస్టల్ నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. పశ్చిమ ఆసియాలో కారణంగా గల్ఫ్ దేశాల్లో పూర్తి స్థాయిలో సంక్షోభం ఏర్పడుతుందో ఇటు భారతదేశంలో కూడా వంట గ్యాస్ మీద అయితే తీవ్ర ప్రభావం చూపిందని చెప్పవచ్చు. ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే పలు హోటల్స్, పలు కాఫీ హోటల్స్ మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. అదే ప్రధానంగా ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా విష్ణు కాలేజీలో కూడా ఇక్కడ సుమారుగా రోజుకి 5,000 మందికి అయితే విద్యార్థులకు అయితే ఇక్కడ వంట వండే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ గ్యాస్ కొరత ఏర్పడుతుందో ఇప్పుడు ప్రధానంగా వాళ్ళు కట్టెల పొయ్యి మీద అయితే ఇక్కడ వంటను ఏర్పాటు చేసే విద్యార్థులకు అయితే అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి క్యాంటీన్ ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక్కడ ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గ్యాస్ కొరత అయితే ఏర్పడింది రాష్ట్రంలో, ప్రధానంగా మన ఏరియాలో కూడా. కానీ దీని మీద ఇప్పుడు ఇక్కడ విద్యార్థులకి మీరు వంటను ఏ విధంగా ఉంది వాళ్ళకి అందిస్తున్నారు? అంతకు ముందు అయితే మనం అంతా కమర్షియల్ గ్యాస్ మీద వంట చేసే వాళ్ళమండి. ఇప్పుడు రాను రాను మేమంతా వుడ్ బాయిలర్ కి సంబంధించి చేంజ్ అయ్యాము. వుడ్కి సంబంధించిన పొయ్యిలు కూడా కొత్తగా తీసుకున్నామండి. ఆ వుడ్ ద్వారానే ఎక్కువ మనం పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, స్నాక్స్ కానీ, డిన్నర్ కానీ ఈ 5,000 మందికి అందిస్తానికి మనం ఎక్కడ లోటు లేకుండా వాళ్ళందరికీ టైం టు టైము అన్ని ఎవ్రీడే ప్రతి సెక్షన్ అందిస్తున్నామండి. ఇదివరకు 20 వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అయ్యాయి. మనం ప్రెజెంట్ అయితే ఒక 10 వరకు తగ్గించగలిగాము. ఇంకా పూర్తిగా మనం వుడ్కి వెళ్ళడానికి ఎక్కువ మనం వుడ్కి సంబంధించిన పొయ్యిలు రిక్వైర్మెంట్ చేస్తున్నాము. యుద్ధం ప్రభావం వల్ల మనకు గ్యాస్ కొరత ఏర్పడింది. దానివల్ల మనం వుడ్ని ఎక్కువ వాడి కమర్షియల్ కుక్కర్ కానీ ఈ వుడ్కి సంబంధించిన పొయ్యిలు ఎక్కువ వాడి ఆ ప్రభావం లేకుండా మనం. చెప్పండి, ఇప్పుడు అలా సుమారు ఇక్కడ ఎంతమందికి వంట వండి అలా ఇక్కడ ఈ విధంగా వండటం వల్ల మీకు ఏ విధంగా అనిపిస్తుంది అసలు? ఇది అంటే కొంచెం కొత్త ఎక్స్పీరియన్స్ మనకి. ఆ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ సిలిండర్ లేకపోవడం వల్ల ఈ వుడ్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నాము. దీని ద్వారా మనకి గ్యాస్ కన్జ్యూమినేషన్ బాగానే తగ్గింది. ఇంకా ఫ్యూచర్లో ఏదైనా మనకి ఇబ్బంది ఉన్నా కానీ మనకి పిల్లలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా టైం టు టైం అన్ని సెక్షన్లు ఫుడ్ ఇస్తానికి మనం రెడీగా ఉన్నాము. దానికి సంబంధించిన ఇంకా వుడ్కి సంబంధించిన స్టవ్లు అవి రిక్వైర్మెంట్ చేస్తున్నాము. ఇంకా కమర్షియల్ కుక్కర్, తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చే మన మెషినరీస్, పవర్కి సంబంధించిన బ్రాడ్ పాన్ అనే మిషన్లు కూడా లేటెస్ట్గా మేము తీసుకున్నామండి. దాని ద్వారా కూడా మనం టైం ఎక్కువ, అది మల్టీపర్పస్, ఒకే దాంట్లో మనం ఫ్రై చేసుకోవచ్చు, పలావులు చేసుకోవచ్చు, ప్లస్ కర్రీలు కూడా ఉండొచ్చు. అదే తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చింది. ఇంకా లేటెస్ట్ ఎక్విప్మెంట్ మన పవర్ ద్వారా కానీ, వుడ్కి సంబంధించిన పొయ్యిలు కానీ ఏదైనా లేటెస్ట్గా ఉంటే అవి తీసుకొని ఈ గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది సాల్వ్ చేస్తానికి మేము ఇంకా యాజమాన్యంతో మాట్లాడుతూ కొత్త ఎక్విప్మెంట్ కొనుక్కోవడానికి మనం ప్లానింగ్ చేస్తున్నామండి. ఇక్కడ వంట మేస్త్రి కూడా ఉన్నారు, వంట వండుతున్నారు, వాళ్ళు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. గ్యాస్ కొరత లేనప్పుడు మీరు గ్యాస్ మీద వంట చేయడం చాలా సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ కొరత వచ్చిన తర్వాత కట్టెల పొయ్యి మీద మీరు వంట వండటం అలా ఏ విధంగా ఉందంటారు? దీనివల్ల మనకు గ్యాస్ కొరత వల్ల మనకు ఇప్పుడు ఈ వరకు గ్యాస్ బాగా అలవాటు పడిపోయి అందరం గ్యాస్ అనుకునే వాళ్ళము. కానీ దాంతో పుల్లలు అలవాటు అయిన తర్వాత గ్యాస్ కంజెషన్ చాలా తక్కువ అయిందండి. దానివల్ల మనకి పుల్లల పొయ్యి వల్ల తొందరగా వంట కూడా మనం తొందరగా చేయగలుగుతాము. అలాగే పుల్లల వల్ల మనకి ఇబ్బంది లేదు. అలాగే మనకి ఎలక్ట్రికల్ బ్రాడ్ ప్యాన్ కూడా మనం కొత్తగా ఇంట్రొడ్యూస్ చేసాము కాలేజ్లో. అది కూడా మనకి కరెంటు వల్ల ఉపయోగిస్తున్నాము. అది కూడా మనకు బాగా పనిచేస్తుంది. దీనివల్ల మనకు పిల్లలకి భోజనాలకి ఎటువంటి ఆకంఠం లేకుండా మనం పిల్లలకి అందించగలుగుతున్నాం అండి భోజనాలు. సుమారు రోజుకి ఎన్ని రకాలు ఇక్కడ వంట వండే అవకాశం ఉందంటారు? మనకి రోజు 5 రకాలు వంటలు వండుతున్నాం అండి. పూటకి 5 రకాలు. మనకు వచ్చేసి మన గ్యాస్ వల్ల మన ఫ్రైలు కానీ, ఇప్పుడు ఫ్రైలు కూడా తగ్గించి మన బాయిల్ ఫ్రై కానీ, పిల్లలకి ఎండాకాలం అని చెప్పి చూసుకుని బాయిల్ ఫ్రై, స్టీమ్ త్రూ వండేటట్టు బాయిల్ ఫ్రై కానీ అన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అండి. ఆల్రెడీ ముందు చేసాము, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాము.
దానివల్ల ఎటువంటి ఫుడ్ కంప్లైంట్స్ లేవు. దానివల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే పశ్చిమాసియాలో ఇక్కడ గల్ఫ్ దేశాల్లో కూడా యుద్ధ ప్రభావంతో గ్యాస్ మీద తీవ్ర ప్రభావం చూపింది. ఇదే నేపథ్యంలో ఇక్కడ మన రాష్ట్రంలో కూడా ప్రధానంగా మన జిల్లాలో కూడా ఇక్కడ గ్యాస్ ప్రభావం ప్రధానంగా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో పలు హోటల్స్ కూడా ఇప్పటికే మూసివేసిన పరిస్థితి అయితే ఉంది. అదే ప్రధానంగా ఏదైతే భీమవరంలో ఇక్కడ విష్ణు కాలేజీలో కూడా ఇక్కడ సుమారు రోజుకి 5,000 మంది విద్యార్థులకు అయితే వంట వండే పరిస్థితి అయితే ఉంది. అదే గ్యాస్ ఉన్నప్పుడు అయితే సుమారు రోజుకి 20 బండ్లు వాడేవారు అని ఇప్పుడు కట్టెల పొయ్యిల మీద వంట వండే పరిస్థితి వచ్చింది. కట్టెల పొయ్యిల మీద కూడా వంట వండుతున్న మనం విజువల్లో కూడా చూసాం. అదే ప్రధానంగా ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ కట్టెల పొయ్యిల మీద వంట వండి విద్యార్థులకు అయితే అందిస్తున్నామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ తో ప్రసాద్, ప్రైమ్9 న్యూస్, భీమవరం.